రైతుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణకు ఫలితం దక్కబోతుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు పునాదిరాయి వేయబోతున్నారు. దీంతో రాయలసీమ వాసుల చిరకాల వాంఛ నెరవేరేందుకు తొలి అడుగు పడబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అడిగి తెలుసుకుందాం. మురళి, రెండు దశాబ్దాల కళ ఈవేళ నెరవేరబోతోంది. కడప జిల్లాలోని ఏదన్నా జమ్మలమడుగులోని సున్నపు రాళ్లపల్లిలో ఏర్పాటు కాబోతున్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కు స్వయంగా ఈవేళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతున్నారు. జేఎస్డబ్ల్యూ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారుగా 16,350 కోట్ల రూపాయలతో 2 దశల్లో ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టబోతోంది. 2028 కల్లా మొదటి దశ, ఆ తర్వాత మరో ఏడాది 29 కల్లా రెండవ దశ పూర్తి చేసి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా అంటే వార్షికానికి అంటే ఏడాదికి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. మొత్తంగా కడప జిల్లా దాదాపు 2005 నుంచి ఇట్లాంటి ఒక స్టీల్ ప్లాంట్ కోసం కడప జిల్లా వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు అనేక అవాంతరాల వల్ల ఆగిపోతూ ముందుకెళ్తూ చాలా గందరగోళపరిచింది. ఎట్టకేలకు జేఎస్డబ్ల్యూ లాంటి దిగ్గజ సంస్థ ఇవాళ ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు కార్యక్రమం జరగబోతోంది. ప్రత్యేకించి గత ఏడాది మనం చూసాం కడప జిల్లాలో జరిగిన మహానాడులో కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా గట్టి హామీ ఇచ్చారు. సరిగ్గా ఏడాదిలోనే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేపడతానని నేను గట్టిగా హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చే దిశగా ఇవాళ శంకుస్థాపన జరగబోతోంది. మొత్తంగా దాదాపుగా 7,500 మందికి అంటే ప్రత్యక్షంగా ఒక 2,500 మంది, పరోక్షంగా మరో 5,000 మంది అంటే దాదాపు 7,500 మందికి ఉపాధి కల్పించేలా ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతోంది. దాదాపు 16,350 కోట్లు అంటే ఫస్ట్ ఫేజ్ కింద 4,500 కోట్లు, సెకండ్ ఫేజ్ కింద 11,800 కోట్లు, దాదాపుగా 16,350 కోట్ల భారీ ప్రాజెక్టుతో ఈ పరిశ్రమ ఏర్పాటు కాబోతుంది. మొత్తంగా ఇప్పటికే మనం చూసాం ఏదైతే 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆనాటి మైనింగ్ వ్యక్తిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ కి ఏర్పాటుకు నడుం బిగించారు. ఆ తర్వాత అనేక అవాంతరాలు అంటే రాజశేఖర్ చనిపోవడం, ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ కావడంతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. అటు తర్వాత మళ్ళీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత కూడా ఇదే జమ్మలమడుగులో మరో ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశారు. చివరికి అది కూడా ఆగిపోయింది. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే జమ్మలమడుగులో మళ్ళీ సున్నపురాళ్లపల్లి అనే ప్రాంతంలో ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపుగా వచ్చే 3 ఏళ్లలో అంటే మొదటి దశ 2 ఏళ్లలో పూర్తి కాబోతుంది. ఇక 2029 రెండవ దశను కూడా పూర్తి చేసుకుని ప్రారంభానికి నోచుకునేలా ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇదివరకు జరిగిన అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని అవి రిపీట్ కాకుండా శరవేగంగా పనులు ముందుకు సాగేలా ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇతర అధికార యంత్రాంగం కూడా జేఎస్డబ్ల్యూను చాలా సీరియస్ గా ఆదేశించిన నేపథ్యంలో జేఎస్డబ్ల్యూ సంస్థ కూడా 100% వచ్చే 3 ఏళ్లలోనే పూర్తి స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేసి 29 కల్లా అందుబాటులో తీసుకుని చెప్తున్నాం. ఫస్ట్ ఫేజ్ కింద 1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, అట్లాగే సెకండ్ ఫేజ్ లో ఏడాదికి మరో అంటే ఇంకో 1 మిలియన్ కలిపి 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అంటే స్టీల్ ఉత్పత్తి చేసేలా మొత్తంగా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళబోతోంది. రైట్, థాంక్యూ మురళి.